హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ల్యాప్టాప్ టాక్స్. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అనేవి ఇంకో కొద్ది రోజుల్లో ఉండడం వల్ల మనం టార్గెట్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ సిరీస్లో 2023లో అడిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలి, ఇదంతా ప్రాక్టీస్ సెషన్ అనమాట. మీరు ఆల్రెడీ చాప్టర్ వైజ్ నేర్చుకున్నారు. ఎగ్జామ్లో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి, ఎలాంటి ట్రిక్స్ అప్లై చేయాలి, ఆప్షన్స్ ప్రాబ్లం ఎలా చేయాలి, అలాగే షార్ట్ కట్స్ ఎలా చేయాలి, లాజికల్గా ఎలా చేయాలి అనేది ప్రతి క్వశ్చన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 bells స్టార్ట్ కనెక్టింగ్ టుగెదర్ ఎట్ 9 AM. దే రింగ్ ఎట్ ద ఇంటర్వల్ ఆఫ్ 12 seconds, 18 seconds, 24 seconds, 36 seconds, 45 seconds. ఎట్ వాట్ టైమ్ డూ ద బెల్స్ రింగ్ టుగెదర్ అగైన్. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడుగుతున్నాను అనమాట. చాలా ఈజీ క్వశ్చన్. స్టార్టింగ్లో క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే 5 bells కలిసి 9 AM ఒకసారి ముగినాయి అనమాట. అయితే ఒక్కొక్క బెల్లు ఎన్ని మినిట్స్ తర్వాత, ఎన్ని సెకండ్స్ తర్వాత మోగుతుంది. ఫస్ట్ బెల్ ఏమో 12 seconds తర్వాత, సెకండ్ బెల్ ఏమో 18 seconds తర్వాత, మూడో బెల్ ఏమో 24 seconds తర్వాత, నాలుగోదేమో 36 seconds తర్వాత, ఐదేమో 45 seconds తర్వాత. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంది, ఈ మొత్తం కలిసి మళ్ళీ ఒకేసారి ఎప్పుడు మోగుతాయని క్వశ్చన్ అడిగాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఏమి చేయక్కర్లేదు, జస్ట్ ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఆఫ్ 12, 18, 24, 36, 45కు ఈ నెంబర్స్కి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే అదే మన ఆన్సర్. ఈ సిరీస్లో ఇప్పుడు 24 ఉంది. 24 అనేది 12 యొక్క మల్టిపుల్సే కాబట్టి ఈ 12 మనకు అవసరం లేదు. 36 అనేది 18 యొక్క మల్టిపుల్సే కాబట్టి 18 మనకు అవసరం లేదు, ఎందుకంటే 2 times రిపీట్ అయింది. ఇప్పుడు మనం 24కి, 36కి, 45కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం సరిపోతుంది. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయండి. 24ని ఎలా రాయొచ్చు? 3 8లుగా రాయొచ్చు. 3 ప్రైమ్ నెంబర్, 8 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఎలా రాయొచ్చు? 2 క్యూబ్గా రాయొచ్చు. అలాగే 36ని ఎలా రాయొచ్చు? 9 4లు 36, 9 ప్రైమ్ నెంబర్ కాదు, ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్గా రాయొచ్చు. 4 అంటే 2 స్క్వేర్. అలాగే 45ని ఎలా రాయొచ్చు? 9 5లు, 9 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 3 స్క్వేర్గా రాస్తాము ఇంటూ 5. నెక్స్ట్ మనం ఏం చేయాలి? మొత్తం బేస్ వాల్యూస్ మొత్తం రాయండి. 2, 3, 5 వాటి యొక్క మ్యాక్సిమం పవర్ తీసుకోండి. 2 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత ఉంది? 3. 3 యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత ఉంది? 2. 5 యొక్క మ్యాక్సిమం పవర్ 1. 2 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 8 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5 సెకండ్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం మొత్తం మినిట్స్లో ఉంది కాబట్టి సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 రాయండి. 5 12 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 3 4లు, 3 3లు, 4 8 2 సార్లు పోతుంది. 2 3లు ఎంత? 6. అంటే మళ్ళీ 6 నిమిషాల తర్వాత అన్నీ కలిసి ఒకసారి మోగుతాయి అనమాట. ఎప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడు మోగినాయి? 9కి మోగింది. నెక్స్ట్ ఎప్పుడు మోగుతుంది? 9 గంటల 6 నిమిషాలకి మళ్ళీ అన్ని బెల్స్ కలిసి మోగుతాయి కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు జస్ట్ మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్పెండ్స్ 45% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్ అండ్ డొనేట్స్ 5% of his salary on old age homes. If he spends 28,500 rupees on food and old age homes, what will be the salary of A? క్వశ్చన్ చాలా ఈజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏమున్నాడు, అతని యొక్క శాలరీ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటాం? 100% అనుకుంటాం. ఓకే, అయితే వచ్చిన శాలరీలో అతను ఏం చేస్తున్నాడు? 45% ఏమో ఫుడ్ ఖర్చు పెడుతున్నాడు, 5% ఏమో డొనేట్ చేస్తున్నాడు. అయితే ఓవరాల్గా అతను ఎంత ఖర్చు పెట్టాడంటే 28,500 రూపాయలు. పర్సంటేజ్ వైజ్గా మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు? 45%, 5% అంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు? 50% ఖర్చు పెట్టాడు. మనీ పరంగా తీసుకుంటే ఎంత ఖర్చు పెట్టాడు? 28,500. అదే కనుక్కోవాలి మొత్తం అతని శాలరీ ఎంత? ఏ యొక్క మొత్తం శాలరీ ఎంత? 100% అనేది ఎంత అవుతుంది? జస్ట్ ఏమవుతుంది? 28,500కి డబల్ అవుతుంది అనమాట. 2 zeros, 2 5s 10, 28 2s 56 ప్లస్ 1 ఎంత? 57,000. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ. నెక్స్ట్ వన్.
A cone of radius 9 centimeters and height is 15 centimeters is melted and made into a cylinder of height 45 centimeters, the diameter of the cylinder. సో ఇది మనకి 3 డైమెన్షన్లో క్వశ్చన్ అనమాట. ఎప్పుడైనా సరే 3 డైమెన్షన్లో ఇక్కడ ఏముంది, కోన్ షేప్లో నుంచి ఏ షేపు, కోన్ షేప్లో నుంచి ఎందులో మెల్ట్ చేశాడు, సిలిండర్ షేప్లోకి కరిగించాడంట. సో ఇలా మీరు ఒక షేప్ నుంచి ఇంకో షేప్ మారిస్తే ఏది సేమ్గా ఉంటుంది, వాల్యూమ్ అనేది సమానంగా ఉంటుంది. ఓకే, అయితే కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటిది, 1/3 పై r² h ఈజ్ ఈక్వల్ టు, అలాగే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటిది, పై r² h. పై వాల్యూ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కోన్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు, 9 సెంటీమీటర్లు. 1/3 ఇంటూ రేడియస్ 9 కాబట్టి 9 ఇంటూ 9. అలాగే హైట్ ఎంత ఇచ్చాడు, 15 సెంటీమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ యొక్క హైట్ 45 సెంటీమీటర్లు ఇచ్చాడు. రేడియస్ డయామీటర్ కనుక్కోవాలి. r² ఇంటూ హైట్ ఎంత, 45. 9 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 45లో 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 5 15 ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. r² ఈజ్ ఈక్వల్ టు 9 అయితే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 అవుతుంది. చాలామంది పొరపాటుగా టక్మని ఆన్సర్ ఏం పెట్టేస్తారు, తప్పు. క్వశ్చన్ ఏమి అడిగాడు, డయామీటర్ అడిగాడు. డయామీటర్ అంటే ఏంది, 2r కదా. సో 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ దాకా ప్రాబ్లం చేసి కూడా ఆప్షన్స్ అనేది రాంగ్ పెట్టేస్తారు. అందుకే క్వశ్చన్ లాస్ట్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మెన్సురేషన్ టాపిక్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, 3Dలో మనం ఒక షేప్ నుంచి ఇంకో షేప్లో కన్వర్ట్ చేస్తే వాటి యొక్క వాల్యూమ్స్ ఎలా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. అలాగే 2Dలో ఒక షేప్ నుంచి ఇంకో షేప్ అంటే ఏంది, మనం రెక్టాంగిల్లో నుంచి స్క్వేర్లో కన్వర్ట్ చేశాను, అలాగే సర్కిల్లో నుంచి రెక్టాంగిల్లో కన్వర్ట్ చేశాను. ఇలా 2Dలో కన్వర్ట్ చేస్తే పెరిమీటర్ అంటే చుట్టుకొలత అనేది సమానంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దివ్య బాట్ ఏ కార్ ఫర్ 3,50,000 and sold it for 4,35,000. What is her percentage profit? Correct up to 2 decimal places. Up to 1 decimal place. జాగ్రత్తగా వినండి, ప్రాబ్లంలో మనకు పర్సంటేజ్ అడిగాడా, వాల్యూ అడిగాడా? ఆప్షన్ చూస్తే పర్సంటేజ్ అడిగాడు. పర్సంటేజ్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఆ వాల్యూని మీరు రేషియోలో కన్వర్ట్ చేయండి. ఫస్ట్ ఎంత కొన్నాడు దివ్య, ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత కొంది, కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, మనం రేషియోలో కన్వర్ట్ చేస్తున్నాం. కొన్న వెల, అమ్మిన వెల రేషియోలో కన్వర్ట్ చేయండి. అంటే ఈ 3 zeros ఎలా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి కొన్న వెల ఎంత, 350 రూపాయలు. అమ్మిన వెల ఎంత, 435 రూపాయలు. ఇలా రేషియోలో కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం ఇంకా ఈజీ అయిపోతుంది. ఏమైనా క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిలేషన్ చేయండి. 5 ఏళ్ళు 0, 5 8 40, 3 5 ఏళ్ళు 35. నేను 70 రూపాయలకు కొన్నాను, 87 రూపాయలకి అమ్మేశాను. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 17 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. మనకు ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే దేని మీద చెప్తాం, కొన్న వెల మీద చెప్తాం. కాబట్టి కొన్న వెల ఎంత ఉంది, 70 ఇంటూ 100. 0 క్యాన్సిల్ అవుతుంది. 170/7. 7 2 14 పోతే 3, 7 4 28, ఇంకా 2 ఉంది. 7 2 14, 6 ఉంది. 7 8 56 పర్సంటేజ్. అంటే ఎలా చెప్పొచ్చు, 24.3%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంక్రీజింగ్ పర్సంటేజు, ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, ఎంత పర్సంటేజ్ లాస్ వచ్చింది, ఇలా అడిగినప్పుడు ఒరిజినల్ వాల్యూతో మనకు సంబంధం లేకుండా ఆ వాల్యూని మీరు రేషియోలో కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్, 5x - 2y ఈజ్ టు x - 2y ఈజ్ ఈక్వల్ టు 9/17 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 9x/13y. ఈ క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. 5x - 2y బై x - 2y ఈజ్ ఈక్వల్ టు 9/17. క్రాస్గా మల్టిప్లై చేయండి.
17 85 ఎక్స్ మైనస్ 17 34y ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 9తో మల్టిప్లై చేస్తే 9 1 9 9 2 18y ఎక్స్ ఒకవైపు వై ఒకవైపు తీసుకెళ్ళండి. ఈ ఎక్స్ 85 ఎక్స్ మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు ఈ 34 ఇటువైపు తీసుకొస్తే కుడివైపుకి ప్లస్ 34 అవుతుంది. 34y మైనస్ 18y 85లో నుంచి 9x తీసేస్తే మనకి 76x అవుతుంది. అలాగే 34లో నుంచి 18 తీసేస్తే 16y అవుతుంది. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిలేషన్ చేయండి. 4 4 16 4 1 4 3 4 9 36 అంటే ఎక్స్ వాల్యూ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 4/19. అయితే ఇప్పుడు మనం ఏ వాల్యూ కనుక్కోవాలి? 9x బై 13y దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 4 బై 13 ఇంటూ వై వాల్యూ ఎంత 19 దట్ ఈజ్ ఈక్వల్ 9 4 ఎంత 36 19 ఇంటూ 13 19 3 57 19 1 19 ఒక 5 24 సో 36/247 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇంకా దీన్ని మనం ఆప్షన్ ద్వారా ఏమైనా చేయొచ్చా అంటే ఆప్షన్ ద్వారా చేయడానికి కూడా ఏం లేదు. ఒకవేళ మీరు ఆప్షన్ ద్వారా చేయాలి ఇంకా టైం సరిపోదన్నా సరే ఇంకా పాసిబిలిటీ లేదు. అదిలాగా చూడండి 9x/13y అంటే న్యూమరేటర్ వాల్యూ కంపల్సరీగా 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ ఇది 9 యొక్క మల్టిపులే. ఆప్షన్ బి 151 ఇది 9తో పోదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ సి 36 ఇది 9తో పోతుంది. ఆప్షన్ డి 144 కూడా 9తో పోతుంది. అలాగే నెక్స్ట్ ఇంకా 421 13తో పోతుందా? 13 3 39 13 31 అంటే ఇది కూడా పోదు. సో నెక్స్ట్ 1001 అనేది 13తో పోతుంది. చూద్దాం 13 ఏళ్ళు 91 మళ్ళీ 13 ఏళ్ళు 91 ఇది పోతుంది. అయితే మనం ఆప్షన్ ఎలిమినేషన్లో చూసామనుకో 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూడాలి. మీకు టైం లేకపోతే 50-50 ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఇది ఎలాగ మన ప్రాసెస్ ఎలాగ మొత్తం చేసాం కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ప్రాసెస్లో మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. కొన్ని క్వశ్చన్స్కి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో 50-50 ఛాన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ కవర్డ్ 240 kilometers in 5 hours. If it travels with half of its usual speed, then how much more time will be taken to cover the same distance? క్వశ్చన్ చాలా ఈజీ, ఏం లేదు. ఒక పర్సన్ కార్లో 240 kilometersని 5 hours వెళ్ళాడంట. అయితే మనం దీనివల్ల మనం దూరం తెలుసు, కాలము తెలుసు, దానివల్ల మనం వేగం కనుక్కోవచ్చు. సరే, ఆ పాయింట్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒకవేళ అతను ఇది హాఫ్ ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్ ఉన్న స్పీడ్ కంటే సగం స్పీడ్లో వెళ్తే సేమ్ అదే దూరాన్ని ఎంత ఎక్కువ టైం పడుతుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ అసలు వేగం ఎంత కనుక్కోండి. స్పీడ్ వేగం అంటే ఏంది? దూరం బై కాలము. మొత్తం దూరం ఎంత? 240 బై సమయం ఎంత ఉంది? 5 hours. దట్ ఈజ్ ఈక్వల్ టు 48 km/h. వాడేమంటున్నాడు, హౌ మచ్ మోర్ టైం. ఫస్ట్ సమయం తీసుకోండి, మళ్ళీ సమయం ఎలా వస్తుందంటే కాలం దూరము బై వేగం. సరే, సేమ్ అదే డిస్టెన్స్ కదా, దూరం ఎంత ఉంది? 240. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూడండి, తర్వాత లాజికల్గా చెప్తాను. 240. స్పీడ్ ఎంత ఉంది? హాఫ్ ఆఫ్ ఇస్ యూజువల్ స్పీడ్. స్టార్టింగ్ స్పీడ్ ఎంత? 48 kilometers. అందులో హాఫ్ అంటే ఎంత అవుతుంది? 24 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 hours టైం పడుతుంది. అయితే ఇక్కడ చాలామంది ఆన్సర్ టక్మని ఆన్సర్ సి పెట్టేస్తారు, తప్పు. అడిగాడు హౌ మచ్ మోర్ టైం. స్టార్టింగ్లో టైం కంటే ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాడు? స్టార్టింగ్లో 5 hours, ఇప్పుడు ఎన్ని అవర్స్? 10 hours. ఎక్స్ట్రా ఎన్ని అవర్స్? 5 hours. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇప్పుడు ఈ మొత్తం కాన్సెప్ట్ మొత్తం చేసాం కదా. ఇప్పుడు చిన్న లాజికల్ పాయింట్ చూడండి. ఇప్పుడు జనరల్గా అతను 240 kilometersని 5 hours వెళ్ళాడు. ఇప్పుడు నేను డిస్టెన్స్ సేమ్ అయితే, డిస్టెన్స్ సమానం అయితే
స్పీడ్కి టైంకి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. అంటే ఏంది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గిస్తే టైం అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి వాడు ఏమన్నాడు, వాడి స్పీడ్ అనేది హాఫ్ తగ్గించాడు, ఉన్న టైం ఎంత 5. స్పీడ్ ఏంది హాఫ్ తగ్గిస్తే టైం ఎలా అవుతుంది, దానికి ఇన్వర్స్ రిలేషన్ 2 టైమ్సే కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అవర్స్ టైం పడుతుంది. స్టార్టింగ్లో 5 అవర్స్, ఇప్పుడు 10 అవర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అవర్స్ ఆన్సర్. స్పీడ్కి టైంకి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. ఆ ఒక్క పాయింట్తో ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ బాట్ 40 పెన్సిల్స్ ఫర్ టోటల్ ఆఫ్ 180 రూపీస్ అండ్ బాట్ 2 dozens ఆఫ్ పెన్స్ ఫర్ 180 రూపీస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ద పెన్ అండ్ 1 పెన్సిల్? సేమ్, చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. 40 పెన్సిల్ ఉన్నాయి, దాని యొక్క ధర ఎంత ఉంది, 180 రూపాయలు. సో 40 పెన్స్ అనేది 180 రూపీస్. 0 0 క్యాన్సిల్, 4 4 16, 12, 4 5 20. ఒక్కొక్క పెన్ను కాస్ట్ ఎంత, 4.5 రూపాయలు. నెక్స్ట్ ఇది పెన్సిల్ కాస్ట్, ఇదేంటిది పెన్సిల్ కాస్ట్. నెక్స్ట్ 2 dozens ఆఫ్ పెన్స్ కాస్ట్ ఎంత ఉంది, 180 రూపీస్ ఉంది. 2 dozens అంట, డజన్ అంటే ఎంత 12 కదా, 2 dozen ఇంటూ పెన్ ఈజ్ ఈక్వల్, దాని కాస్ట్ ఎంత ఉంది 180 రూపాయలు. 12 12 ఒకట్ల 12, 12 5 60. 2తో క్యాన్సిల్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది, 7.5. పెన్సిల్ కాస్ట్ ఏమో 4.5 రూపాయలు, అలాగే పెన్ను కాస్ట్ ఏమో 7 రూపాయల 50 పైసలు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 3 రూపీసే కదా. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ క్యాలిక్యులేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 40 అండ్ 50? 40కి 50కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. తర్వాత ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 41, తర్వాత 43, తర్వాత 47. ఇంకేమైనా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా? ప్రైమ్ నెంబర్స్ ఏమి లేవు. మీకు తెలియకపోయినా సరే మొత్తం రాసేయండి కావాలంటే. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. ఇక్కడ ఏంది, మనం తెలిస్తే 3 సెకండ్స్లో ప్రాబ్లం అయిపోతుంది, లేదనుకోండి టైం టేకింగ్ అవుతుంది. చూడండి ఒక ప్రైమ్ నెంబర్ ఎంత, 41. ప్రైమ్ నెంబర్ ఏంది అంటే డెఫినేషన్ ఏంటిది, ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి కానీ ఆ నెంబరే ఉంటుంది. 42 అనేది 2తో పోతుంది, 43 ఏ నెంబర్తో పోదు, 44 క్యాన్సిల్ అవుతుంది, 45 5తో డివైడ్ అవుతుంది, 46 2తో డివైడ్ అవుతుంది, 47 దేంతో క్యాన్సిల్ అవ్వదు, 48 2తో క్యాన్సిల్ అవుతుంది, 49 9 7తో క్యాన్సిల్ అవుతుంది. అంటే మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ డీలర్ allowed a discount of 20% on market price of 72,000 on an article and incurred a loss of 10%. What discount should be allowed on the market price so that he gains 440 rupees on the article? ఇది క్వశ్చన్ చాలా జాగ్రత్తగా రండి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి ఎంత ఉంది, 72,000 ఉంది. ఇందులో 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 20% డిస్కౌంట్ ఇచ్చినా సరే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 10% అనేది ప్రాఫిట్ వస్తుంది. ఫస్ట్ ఇంతవరకు చూద్దాం, రైట్. ఈ పార్ట్ వరకు మనకు ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డైరెక్ట్ ఫార్ములా అంట. కాస్ట్ ప్రైస్ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ టు 100 మైనస్ లాస్ పర్సంటేజ్. సో ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 80% కదా. సో 100 మైనస్ 20 ఎంత, 80% ఈజ్ టు మార్కెట్ ప్రైస్ ఎంత, 10% లాస్ కదా. 10 మైనస్ 100 మైనస్ 10 ఎంత అవుతుంది, 90%. మన పర్సంటేజ్ ప్రకారం ఎంఆర్పి ఎంత ఉంది, 90%. ప్రాబ్లం ఎంత ఉంది, 72,000. అలాగే మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి కదా. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 80% ఎంత, 90. 0 0 క్యాన్సిల్, 9 ఎన్నిసార్లు పోతుంది, 8 times 3 zeros. క్రాస్గా మల్టిప్లై చేస్తే 64,000. ఇప్పుడు మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 64,000.
సెల్లింగ్ ప్రైజు, తర్వాత ఎంఆర్పి. ఎంఆర్పి ఎంత ఉంది? 72,000. క్వశ్చన్ ఏమంటున్నా అంటే వాట్ డిస్కౌంట్ షుడ్ ఈ అలౌ ఆన్ ద మార్కెట్ ప్రైస్ సో దట్ ఈ గెయిన్స్ 440 రూపీస్. ఒకవేళ నాకు 440 రూపీస్ నాకు ప్రాఫిట్ రావాలి అంటే నేను ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి అన్నాడు. నాకు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 64,000 ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది? కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ యాడ్ చేస్తేనే కదా. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 64,440 అవుతుంది. మనం డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? ఎంఆర్పి మీదే కదా. సో ఎంఆర్పి నుంచి డిస్కౌంట్ తీసేస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ కూడా పర్సంటేజే కాబట్టి ఏమైనా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చూడండి, 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 9 7 63, 9 1 9, 5 9 54, అగైన్ 9 8 2 0. ఓకే, సో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 84 రూపాయలు. 84. మనం డిస్కౌంట్ ఇప్పుడు దేని మీద ఇస్తాం? ఎంఆర్పి మీద ఇస్తాం. ఎంఆర్పి ఎంత ఉంది? 800 ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 8 8 10 టైమ్స్ 80.40 8 5 40. 10.5% ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, పాయింట్ ఏమీ లేదు. స్టార్టింగ్లో జనరల్గా 10% 20% ఇచ్చినా సరే 10% లాస్ అయిందంట. దాన్ని బేస్ చేసుకుని మనం కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాము. ఈసారి వాడు ఏమంటున్నాడు? నాకు ఈసారి లాస్ రాకుండా ప్రాఫిట్ రావాలి. ఎంత ప్రాఫిట్ రావాలి? 440 రూపాయలు ప్రాఫిట్ రావాలంటే నేను ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? చూశారు కదా, నేను స్టార్టింగ్లో 20% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నాకు లాస్ వచ్చింది. నాకు ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి? తక్కువ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలి. ఎంతకి ఇవ్వాలి? 10.5% డిస్కౌంట్ ఇస్తే నాకు 440 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. చాలామంది ఈ క్వశ్చన్ చూసి డిఫికల్టీగా ఫీల్ అవుతారు. సో డిఫికల్టీ ఏముండదు. ఇది ఏ కెన్ పెయింట్ ఏ పెయింటింగ్ ఇన్ 12 days, B can paint the same in 8 days, C in 10 days. Find approximate number of days in which the painting can be painted by A if he is accompanied by both B and C together on alternate days. A start painting on the first day. క్వశ్చన్ చాలా ఈజీ అనమాట, ఏం లేదు. అయితే ఇది ఆల్టర్నేట్ డేస్ ప్రాబ్లం అనమాట. చాలా కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. ఏ అనేవాడు ఫస్ట్ 12 days చేస్తున్నాడు, బి అనేవాడు అదే వర్క్ని 8 రోజుల్లో చేస్తున్నాడు, సి అనేవాడు అదే వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నాడు? 10 రోజుల్లో చేస్తున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకునే ముందు టైం అండ్ వర్క్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ వాళ్ళ యొక్క టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ వర్క్ ఏమో తెలియదు కదా. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? మనకి ఎల్సిఎం ద్వారా వస్తుంది. 12కి 8కి 10కి ఎల్సిఎం ఎంత? 120. సో 120 ఎల్సిఎం ఎంత వస్తుంది? 120. తర్వాత ఏం చేయాలి? వాటి యొక్క సామర్థ్యం ఫైండ్ అవుట్ చేయండి, ఎఫిషియన్సీ. ఏ నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్? 120 యాపిల్స్. ఏ 12 రోజుల్లో తినేస్తున్నాడు అంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 10 యాపిల్స్ తింటాడు. బి 8 రోజుల్లో 120 యాపిల్స్ తింటున్నాడు అంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 15 యాపిల్స్ తింటాడు. సి 10 రోజుల్లో 120 యాపిల్స్ తింటే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 12 యాపిల్స్ తింటాడు. వీటి యొక్క సామర్థ్యం కనుక్కున్నాం. టైం అండ్ వర్క్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ టోటల్ వర్క్ ఎల్సిఎం ద్వారా వస్తుంది. తర్వాత వాళ్ళ యొక్క సామర్థ్యం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. జనరల్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే అందరూ కలిసి చేస్తే ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ అవుతుంది ఇలా ఇస్తాడు. కానీ ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంది. ఫస్ట్ డే వర్క్ ఎవరు స్టార్ట్ చేస్తున్నాడు? ఫస్ట్ డే ఎలోన్ బై ఏ. ఫస్ట్ డే ఎవరు చేస్తున్నారు? ఏ స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఏకి సెకండ్ డే ఎవరు హెల్ప్ చేస్తారు? బీసీ ఇద్దరు కలిసి చేస్తారు, ఏబిసి. ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే. మళ్ళీ వర్క్ ఎవరు చేస్తారు? తర్వాత మళ్ళీ ఏ, తర్వాత ఏబిసి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏ, తర్వాత ఏబిసి. ఇలా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనమాట. అయితే ఏ రోజుకి ఎన్ని యాపిల్ తింటున్నాడు? 10 యాపిల్ తింటున్నాడు. ఏబిసి ముగ్గురు కలిసి ఎన్ని యాపిల్ తింటున్నారు? 37 యాపిల్స్. మొత్తం ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే. అంటే ఓవరాల్గా 2 డేస్కి 2 రోజులకి ఎన్ని యాపిల్స్ తిన్నాడు? 47 యాపిల్స్ తిన్నాడు. ఓకే. అయితే నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 120 యాపిల్స్ ఉన్నాయి. ఎలా అయినా సరే ఆ 120 యాపిల్స్ని తినేసేయాలి. సో 47 3 టైమ్స్ తీసుకుంటే 120 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 47 ఇంటూ 2 అంటే ఎంత? 4 డేస్కి ఎన్ని యాపిల్స్ తింటాడు? 94 యాపిల్స్ తిన్నాడు. ఓకే, ఒక్కొక్క పేరు అయిపోయింది. ఈ పేరు కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవడే చేస్తాడు? ఏనే కదా. సో ఏ రోజుకి ఎన్ని యాపిల్స్? ఒక రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 10 యాపిల్స్ తింటాడు. వర్క్ అయిపోయిందా? వర్క్ ఇంకా అవ్వలేదు.
మిగిలింది. సో ఈసారి వర్క్ ఎవరు చేయాలి? ఏబిసి ముగ్గురు కలిసి వర్క్ చేయాలి. ఓకే, అయితే ఇంతవరకు 5 రోజులకి ఎంత వర్క్ అయిపోయింది? 104 వరకు అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 16 యాపిల్స్ ఉన్నాయి. ముగ్గురు కలిసి రోజుకి 37 యాపిల్స్ని ఒక రోజుకి తింటే 16 యాపిల్స్ని ఎంత టైం తీసుకుంటుంది? కంపల్సరీగా ఒక రోజు కంటే తక్కువగానే వస్తుంది కాబట్టి 5 పాయింట్స్ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 5 పాయింట్ ఇక్కడ ఆల్రెడీ 5 వచ్చింది. 5 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకు ఆన్సరు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. కొన్నిసార్లు మనం ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటే ప్రాబ్లమ్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్సే, కాకపోతే అందరికీ కాన్సెప్ట్ మొత్తం తెలుసు. ఇంకొంచెం ప్రాక్టీస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు, ఆ క్వశ్చన్స్ని మనం ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలి, ఈ ఒక్క ప్రాసెస్ తెలిస్తే మనం తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చేయడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ బాగానే ప్రిపేర్ అవుతారు, కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏమవుతుంది, టైం సరిపోక కన్ఫ్యూజన్ అయిపోయి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రాసెస్ చేయాలో తెలియదు. సో కంటిన్యూస్గా మీరు ఈ సిరీస్ ఫాలో అవ్వండి. ఎగ్జామ్ వరకు మ్యాక్సిమం నేను ప్రతిరోజు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ సిరీస్ అనేది ఎగ్జామ్కి ముందు చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇలాగే చాలామంది యూజ్ చేసుకున్నారు, దీనివల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. మీరు కూడా ఈ వీడియోస్ని యూజ్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో మీకు కూడా జాబ్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఆ డౌట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.